ప్రేక్షక దేవులందరికీ నమస్కారం అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకో కొత్త వీడియోలు చేయడానికి నాకు బూస్ట్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఊరు పొమ్మంటుంది, కాటేమో రమ్మంటుంది. ఈ వయసులోని నాకు ఒకే ఒక్క కోరిక మిగిలిపోయింది. అది నా మనవడి పెళ్ళి. ప్రతి అడ్డమైన ఎదువికి పెళ్ళైపోతుంది, కానీ నా మనవడికి అవి సావట్లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశాడో దిక్కుమాలిన ఎదవ. పొద్దున్ననగానే పోతాడు, పొద్దు పోతే గాని రాడు. కొంపలోని ఈ ముసలదానికి కాస్తైనా సాయం చేద్దామని కనీసం ఉండద్దు దొంగ సచ్చినోడికి. బామ్మగారు బాగున్నారా అండి? ఎవరది అంత దీర్ఘాలు పలికి మరీ పిలుస్తుంది? నేను బామ్మ, కళావతి గారి అమ్మాయిని, కల్పనాని. ఓసిని ముచ్చు ముఖం దాన నువ్వేనా? అవును, నువ్వు సిటీకి పోయావని మీ అమ్మ చెప్పింది. ఇదేనా రావడం? పెద్దావిడి ఎదురుగా ఉంది కదని పోనీ కదని పలకరిస్తే ఈ ముసల్దాయి చూడు ఎన్ని మాటలు అంటుందో. ఎంతకాలమైనా ఈ ముసల్ద మాత్రం మారదు. చాదస్తం మరీ పెరిగిపోతున్నట్టుంది. ఏంటే నీలో నువ్వే సొనుక్కుంటున్నావు శనగ గింజలాగా? ఏంటే సిటీకి వెళ్ళాక పొట్టి పొట్టి బట్టలేసి ఎంతమందిని ముంచావు, ఎంతమందిని ముగ్గులో దించి ఎన్ని కొంపలు కూల్చావు? ఆ మేకప్పులు, ఆ టింగ్ టాంగులు, అబ్బో చాలా కథలు పడుతున్నావుగా. నీ నోట్లో నోరు పెడితే కంపేనని తెలిసి కూడా నేను దారిని పోతూ ఆగి నిన్ను పలకరించాను చూడు. ముందు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ముసలి. ఇంకోసారి నిన్ను పిలిస్తే నా చెప్పే కాదు నీ చెప్పు తీసుకెళ్ళి కొట్టుకుంటాను. పోవే పో. ఇలాంటి సుప్పనాతి సుప్పమ్మకి పెళ్లి చూపులైతే పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన పెళ్లి కొడుక్కి ఇలాంటి సుప్పనాతి సుప్పమ్మ బుద్ధులు చూడగానే చుట్టం చూపుకొచ్చానని చెప్పి పారిపోయాడంట. ఇలాంటి దాని బుద్ధులకి మొగుడు కాదు కదా, రంకు మొగుడు కూడా రాడు. 5 minutes later. చూశారు కదా, పిల్లలకి ఈ మధ్యన పెద్దవాళ్ళంటే అస్సలు మర్యాద లేకుండా పోతుంది. ఏంటి ముసలి గుమ్మం దగ్గర కూర్చొని నీలో నువ్వే గుసగుసలాడుకుంటున్నావు? అల్లదేమీ కాదురా మనవడా. అల్లా ఆ కళావతి కూతురు లేదా టక్కులాడి కల్పన టౌన్కి వెళ్ళాక బాగా పాడైపోయిందిరా. పొట్టి పొట్టి గౌన్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంది, రోడ్ల మీద. ఓసే ముసలి, నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వు ఎవరిని ఏమీ అనొద్దనేసి? రోడ్డుంట పోయిన వాళ్ళని ఏదో ఒకటి అంటే కానీ నీ మనసు కుదుట పడదా ఏంటి? నువ్వే ఎవరినో ఒకరిని కెలకడం, మళ్ళీ వాళ్ళ గురించి నా దగ్గర తప్పుగా చెప్పడం. నువ్వు నన్ను చంపుకు తింటున్నావు కదే ముసలే. నీకున్న నోటు దోళ్ళకి ఈ ఊర్లోనే కాదే, పక్క ఊర్లో కూడా ఎవరు నాకు పిల్లనివ్వడం లేదు. నీ వల్లే కదే నాకు ఈ పరిస్థితి వచ్చింది. నెత్తి మీద బొచ్చు పండిపోవడమే కాదు, రాలిపోవడం కూడా అయిపోయింది. మొన్నే ఆ కళావతి అక్క కనిపించి నా కూతుర్ని ఇస్తాలేరా తమ్ముడు అని చెప్పింది.
నువ్వేమో ఇప్పుడు దాని కూతుర్నే కెలికావు. ఇంకా నాకు పెళ్ళైనట్టే. ఇలా తయారయ్యావేంటే నువ్వు? సాలేరా బడవా, ఏదో నానోటి దోల వల్లే నీకు పెళ్లి కాలేదన్నట్టు చెప్తున్నావు. లేకపోతే వీడికేదో 10 పెళ్ళిళ్ళైపోయినట్టే. అంతోట అదృష్టమేటే ముసలే నాకు. నువ్వు అంటుండగనక 10 పెళ్ళిళ్ళు కాదు కదా, 1 పెళ్ళి కూడా అవ్వదు. మళ్ళీనేమో టిక్కి టక్కు మాటలు మాత్రం బాగానే చెప్తావు. ఇదిగో చూడు ముసలే, మళ్ళీ గనక ఈ దారంట పోయే వాళ్ళని ఎవరినైనా ఏదైనా అన్నావని తెలిసిందా, మనూరి కొండ మీద తీసుకెళ్ళి తోసేయగలను. జాగ్రత్త ముసలే. 346 minutes later. ఎవర్రాది దారంట పోతుంది? ఎవరు? నేను పెద్దమ్మ రామనాయుడిని. అరే రాముగే, ఉన్నావేంట్రా నువ్వు? ఈ మధ్యన కనబడకపోతే పోయావేమో అని అనుకున్నాను రా. ఒసే పెద్దమ్మ, గుండు మొక్కలో ఉన్నానే, నేనెందుకు పోతాను? ముందు పోతే గీతే నువ్వే పోవాలి. ఇంత వయసు వచ్చినా బతుకున్నావు చూడు. సరే కాని ఇంతకీ ఎక్కడికరా వెళ్తున్నావు? పొలానికి నీళ్లు పెట్టడానికి పంపు సెట్టు దగ్గరకు పోతున్నాను పెద్దమ్మ. ఆ, పోరా పో. నువ్వేమో పొలానికి నీళ్ళు పెట్టడానికి పంపు సెట్టుకు పోతావు. నీ పిల్లమేమో ఆ పక్కింటి గురునాథం గాడితోటి సినిమాలకి షికార్లకి పోతుంది. ఇదంతా రోజు జరిగే తతంగమే కదా. ఏంటే ముసలి, నువ్వు చెప్పేది నిజమేనా? ఇదే నిజమైతే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను ఇప్పుడే. యాగు వెళ్తున్నాను ఇంటికి. Million, zillion, jillion, dillion, cotillion times later. చెయ్యి ఖాళీ లేదు, పొండ్రా పొండి. ప్రతి ఓడికి ఇది ధర్మసత్రం అయిపోయింది. ఖాళీ లేదు, పొండి పొండి. చందాలు గిందాలు ఏమీ లేవు. చీన ముఖానగా కిరెట్టియ్య, ప్రతి ఓలు అంతే. ఎవరు గడ నన్ను చూసి పంతులనే అనుకోరు. నీ గంటికి చందాల కోసం వచ్చినట్టున్నామేంటే బామ్మ? మరి ఎందుకొచ్చారా? నీ మనవడికి పెళ్లి సంబంధం తీసుకొచ్చానే బామ్మ. నీ నోట్లో 4 పలుకుల పంచదార పొయ్యా, ఎంత చక్కని మాట చెప్పావో. అబ్బా, 4 పలుకులే. చక్కెర వ్యాధి ఏమైనా వచ్చేద్దేమో ఆ 4 పలుకులకి. నాకేం వద్దులే బామ్మ, నువ్వే ఉంచుకో. ఇంతకీ పెళ్లి కూతురెవరు? ఇంకెవరు కాదు, ఇదిగో నా పక్కన ఉన్నారు చూడు, ఇతన కూతురే. ఇతనిది దెబ్బల వలస అనే ఊరు. ఆ గ్రామానికి ఇతనే జమీందారు. అబ్బా, జమీందారు సంబంధమే. నమస్కారం జమీందార్ గారు. ఏంటి పంతులు, నమస్కారం చెప్తే సంస్కారం లేకుండా తిడుతున్నాడేంటి ఆ జమీందారు? అయ్యో, తప్పుగా అనుకున్నావే బామ్మ. ఇతను మనవాడే గాని చిన్నప్పటి నుండి వ్యాపారాల కోసమని మంగోలియన్లోని అటవీ ప్రాంతాల్లోని ఎక్కువ తిరిగేవాడు. అందుకే అక్కడ భాష అలవాటైపోయి మన తెలుగు మర్చిపోయాడు. కానీ చాలా మంచివాడు. ఇతను ఏమంటున్నాడంటే నీకు తిరిగి నమస్కారం చెప్తున్నాడంతే, తిట్టడం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు పిల్లోడిని తీసుకొని పెళ్లి చూపులకి ఎప్పుడొస్తారా అని అడుగుతున్నాడు. అంతే బామ్మ. చూడు పంతులు, దయచేసి ఆ జమీందార్ని మాట్లాడొద్దని చెప్పు. ఆయన మాట్లాడుతున్నాడు, బూతులాడుతున్నాడు, అర్థం కావట్లేదు. దయచేసి వెళ్ళిపోండి. పెళ్లి చూపులకి రేపు వస్తాము. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి.
మీ హూని అంత ఇది మాత్రం ప్రేక్షకులు మీకోసమే చెప్తున్నాడు. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలాగుందో, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.